హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి బర్గ్నర్ బ్రాండ్‌లో ఉన్న కంప్లీట్ ట్రైప్లై కుక్‌వేర్ కలెక్షన్ అండి. అంటే బర్గ్నర్ బ్రాండ్‌లో ఎలాంటి ట్రైప్లై కుక్‌వేర్ కలెక్షన్ ఉంది. ట్రైప్లై స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్‌వేర్ సెట్స్ ఉంటాయి కదండీ! సో, ఇవి వచ్చేసి మనకి మిగతా బ్రాండ్స్‌తో కంపేర్ చేస్తే బర్గ్నర్‌లో వెరైటీస్ అనేవి కొంచెం ఎక్కువుంటాయండి. మోడల్స్ వచ్చేసి నార్మల్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి కదండీ! స్టాల్, ప్రెస్టేజ్, ఇండస్ వ్యాలీ, తర్వాత హాకిన్స్ ఇలా అన్నీ ఉంటాయి కదా! వాటిలల్లో ఉన్న మోడల్స్‌తో కంపేర్ చేస్తే మనకి బర్గ్నర్‌లో కొంచెం ఎక్కువ మోడల్స్ ఉంటాయన్నమాట. వెరైటీస్ ఎక్కువుంటాయండి. క్వాలిటీ వైజ్ చూస్తే నార్మల్‌గా ఈ ట్రైప్లై కుక్‌వేర్స్ అన్నీ ఆల్మోస్ట్ సిమిలర్ క్వాలిటీయే ఉంటాయండి. బట్ కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి, ఇంకొంచెం డిఫరెంట్ మోడల్స్ కావాలి అనుకుంటే మీరు బర్గ్నర్ ఒకసారి చెక్ చేయొచ్చండి. ఇక్కడ చూపిస్తున్నవన్నీ వచ్చేసి బర్గ్నర్ బ్రాండ్ కలెక్షన్ అండి. ఇందాక చూపించినవి వచ్చేసి ఫ్రై పాన్స్, దట్ టూ ఫ్లాట్ బాటమ్ వచ్చాయన్నమాట. జనరల్‌గా లైట్ కర్వ్డ్ ఉంటాయి కదా ఫ్రై పాన్స్, అలా కాకుండా ఫ్లాట్ బాటమ్ అనమాట. ఇవి కూడా ఏంటంటే వితౌట్ హ్యాండిల్స్ అండి. మీరు ప్రైస్ చూడొచ్చు 2000 అలా ఉంది. ఇదేంటంటే మనకి ఏదైనా ఫిష్ ఫ్రైస్ అలాంటివి చేసుకోవడానికి బాగుంటాయి. ఫ్లాట్ బాటమ్ ఉన్నప్పుడు ఏంటంటే ఫిష్‌కి మెయిన్ బాగా సూటబుల్ అనమాట. మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా! నాన్ వెజ్ ఫిష్ కర్రీ చేసే వాళ్ళకి కొంచెం ఫ్లాట్ బాటమ్డ్ వెడల్పుగా ఉన్నవి చూస్ చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ ఇవి వచ్చేసి టస్లా మోడల్ అండి. టస్లా మీకు ఐడియా ఉండే ఉంటుంది. చాలా బ్రాండ్స్‌లో ఉంటాయి అవైలబిలిటీ. ఇందులో అయితే చిన్న సైజ్ నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి 18 సెంటీమీటర్స్ అండి. 1345 రూపీస్ అనమాట. ఇందులో 16 సెంటీమీటర్స్ కూడా ఉంది. అది 1200 చేంజ్ అలా ఉంది. సో, ఇలా సైజు పెరిగిన కొద్దీ మనకి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓన్లీ 200-300 ప్రైస్ రేంజే డిఫరెన్స్ ఉంటుందండి. అంటే ఇప్పుడు మనకి 16కి అండ్ 18కి కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 200-300 డిఫరెన్స్ ఉంటది అంతే. అంతకంటే ఎక్కువుండదు. అండ్ ఇంకా ఇక్కడ ప్రెషర్ కుక్కర్స్ గురించి చెప్పక్కర్లేదండి. చాలా మోడల్స్ ఉంటాయన్నమాట. అంటే ఇన్నర్ లిడ్ ప్రెషర్ కుక్కర్స్ ఉంటాయి ట్రైప్లైలో. ఔటర్ లిడ్‌లో కూడా నార్మల్‌వి కాకుండా బెల్లీ బాటమ్ వచ్చినవి ఉంటాయి. ఇలా పాట్ మోడల్ వచ్చినవి ఉంటాయి. చాలా ఉంటాయన్నమాట. బర్గ్నర్ బ్రాండ్‌లో మెయిన్ వచ్చేసి మోడల్స్ ఎక్కువుంటాయండి. అంటే మీరు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయాలి కుక్‌వేర్ ట్రైప్లైలో అంటే మీరు బర్గ్నర్ బ్రాండ్ చెక్ చేయొచ్చండి. క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ మోడల్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఇక్కడ చూపించినవన్నీ వచ్చేసి ఇన్నర్ లిడ్ ప్రెషర్ కుక్కర్స్ అండి. చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా. అండ్ ఇవి వచ్చేసి సాస్ పాన్స్ అనమాట. మనం టీ, కాఫీ పెట్టుకోవడానికి బాగుంటుంది. లేదంటే ఏదైనా సూప్స్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది చూసారు కదండీ! సైజ్ వచ్చేసి చిన్న సైజ్ అండి. ప్రైస్ వచ్చేసి మనకి 1720 ఉంది. దీని సైజ్ వచ్చేసి 14 సెంటీమీటర్స్ అనమాట. అంటే 14 సెంటీమీటర్స్ నుండి స్టార్ట్ అయింది. అండ్ దీని పక్కనది చూసారా అండి, ఇది వచ్చేసి 2000 చేంజ్ అలా ఉంది. అండ్ దీని పక్కన ఇది వచ్చేసి 20 సెంటీమీటర్ సైజ్ 2470. అంటే సైజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ మనకి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దీని హ్యాండిల్స్ కూడా మంచిగా స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ వచ్చాయండి. మనకి ఫ్రై పాన్స్ అవ్వనివ్వండి, సాస్ పాన్స్ అవ్వనివ్వండి, హ్యాండిల్స్ స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నా కూడా మనకి హీట్ ఎక్కవండి. అదంతా మీకు ఐడియా ఉండే ఉంటుంది. అండ్ ఈ సాస్ పాన్స్ చూస్తే మనకి విత్ లిడ్ వచ్చాయి. ఇందాక చూపించినవి ఏంటంటే వితౌట్ లిడ్ అనమాట. అవైతే టీ, కాఫీస్‌కి బాగుంటాయి. ఇందులో 16 సెంటీమీటర్స్ వచ్చేసి 2000 చేంజ్ ఉందండి. 2313 రూపీస్ అలా ఉంది. అండ్ నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇంకొంచెం ప్రైస్ పెరుగుతుందనమాట. సో, పక్కన చూపిస్తున్నాను చూడండి. ఇంకొక మోడల్ ఉంది. అంటే సేమ్ మోడల్‌లోనే నెక్స్ట్ సైజ్ అనమాట. ఇది మనకి ప్రైస్ వచ్చేసి 2689 రూపీస్ ఉందండి. 18 సెంటీమీటర్స్ సైజ్ అనమాట. ఇందాక చూపించింది ఏంటంటే 16 సెంటీమీటర్స్ సైజు. సో, చూసారు కదా! సాస్ పాన్స్‌లోనే మనకి ఎంత బాగా డిఫరెంట్‌గా ఉన్నాయో మోడల్స్. వితౌట్ లిడ్ ఉన్నాయి, విత్ లిడ్ ఉన్నాయి. సో, మన రిక్వైర్మెంట్‌ని బట్టి మనం పర్చేస్ చేయొచ్చండి. అండ్ ఇది వచ్చేసి 32 సెంటీమీటర్స్ సాస్ పాట్ అనమాట. పెద్ద సైజ్ అండి. ఆల్మోస్ట్ మనకి ఒక 2 కేజెస్, మోర్ దాన్ 2 కేజెస్ కూడా మనము కుక్ చేయడానికి ఉంటుందన్నమాట. చాలా పెద్ద సైజు. అండ్ వీటి ప్రైజెస్ వచ్చేసి మనకి 7495 రూపీస్ ఉందండి. ఇది 28 సెంటీమీటర్స్. ఇందాక చూపించింది ఏంటంటే 32 సెంటీమీటర్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 5995 ఉందండి. ఇందాక చూపించిన 32 సెంటీమీటర్స్ వచ్చేసి మనకి 8900 చేంజ్ అలా ఉందండి.
ఇవన్నీ వచ్చేసి మనకి లోపల నాన్ స్టిక్ లాగా వస్తుందన్నమాట. మనకి ఏదైనా కుకింగ్ చేసినా కూడా అడగంటకుండా ఉంటుందన్నమాట. ఇందులో ఫ్లాట్ బాటమ్డ్ ఉన్నాయి, హైట్ ఉన్నాయి. వీటిని క్యాజరోల్స్ అంటారండి, బిర్యానీ పాట్స్ అంటారు, సాస్ పాట్స్ అంటారనమాట. అండ్ ఇక్కడ చూపించిన మోడల్స్కి అన్నీ సీ త్రూ ఉన్నాయన్నమాట. గ్లాస్ లిడ్ వచ్చిందండి. అండ్ మనం కుకింగ్ చేసేటప్పుడు ఆవిరి ఏదైతే ఉంటుందో అది బయటకు వెళ్ళిపోవడానికి కూడా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి అందులోనే కడాయి మోడల్స్ అండి. మీరు చూడొచ్చు. ప్రైస్ వచ్చేసి 6820 రూపీస్ అనమాట. పెద్ద సైజ్ ఇది. మంచి ఫ్లాట్ బాటమ్ లాగా వచ్చింది. మీరు కడాయిస్ తీసుకునేప్పుడు 2 మోడల్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి డీప్ కడాయి ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి కొంచెం ఫ్లాట్ బాటమ్డ్ వస్తుంది అనమాట. మీరు రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోవాలండి. నార్మల్గా డీప్ కడాయి ఫ్రైస్ లాగా డీప్ ఫ్రైస్ ఉంటాయి కదా, ఆయిల్ ఎక్కువ వేసి చేసేవి, పూరి వడాలు అలా, అట్లాంటి వాటికి డీప్ కడాయిస్ బాగుంటాయండి. బట్ మనం ఏదైతే ఫ్రై కర్రీస్ చేస్తామో నార్మల్గా పాన్ ఫ్రై టైప్, అలాంటి వాటికి కొంచెం ఫ్లాట్ బాటమ్ కడాయిస్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఒకదాని మీద ఒకటి పడకుండా ఈవెన్ కుకింగ్ అయి చాలా బాగుంటుంది. అండ్ ట్రైప్లై కుక్వేర్లో నార్మల్ వే కాకుండా, అంటే స్టెయిన్లెస్ స్టీల్లోనే కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ పైన నాన్ స్టిక్ మోడల్ వస్తున్నాయి. ఇవన్నీ మీకు చూపించేవి నాన్ స్టిక్ మోడల్ అండి. ఇవి ఏంటంటే అడగంటవన్నమాట. సో అది కూడా చెక్ చేసుకొని మీకు ఎలాంటిది కావాలి అనుకుంటే అలాంటిది పర్చేస్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇదంతా కలెక్షన్ మీకు చూపిస్తున్నది వచ్చేసి అగ్రోమెక్ ఇండస్ట్రీస్ నుంచి. అగ్రోమెక్ ఇండస్ట్రీలో మీరు కనుక వెళ్తే మీకు దొరకని వస్తువు అనేది ఉండదు. చూపిస్తున్నాను కదండి, బర్గ్నర్ బ్రాండ్లో ఇన్ని వైడ్ రేంజ్ ఆఫ్ ట్రైప్లై కుక్వేర్స్ ఉంటాయి. దట్టు సైజెస్ చూడండి, 14 సెంటీమీటర్స్ నుంచి స్టార్ట్ చేస్తే 38 సెంటీమీటర్స్ వరకు కూడా ఉంటాయన్నమాట. సో మీరు ఎలాంటి సైజ్ కావాలి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మెంబర్స్, మీ రిక్వైర్మెంట్ ఏంటి, అంటే మీరు క్వాంటిటీ అనేది ఎక్కువ కుక్ చేస్తారా, తక్కువ కుక్ చేస్తారా, ఎన్ని మెంబర్స్కి, అండ్ ఎలా ఉండాలి మీకు అనేది కంప్లీట్ ఐడియా కోసం మీరు అక్కడికి వెళ్తే మీరు ఫిజికల్గా పీసెస్ చెక్ చేసుకొని మీకు నచ్చిన సైజు, మీకు ఎలాంటిదైతే సూటబుల్ అవుతుందో అదంతా చెక్ చేసుకొని, అండ్ అక్కడ బ్రాండ్ వాళ్ళు కూడా ఉంటారనమాట చూపించేవాళ్ళు. వాళ్ళని కూడా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే అడిగేసి మనకు కావాల్సింది పర్చేస్ చేసుకొని రావచ్చు అనమాట. ఇది వచ్చేసి మెయిన్ అడ్వాంటేజ్ అండి. సో మనకి ఆన్లైన్లో ఎన్ని చూసినా కూడా ఇన్ని మోడల్స్ మనకి ఆన్లైన్లో కనిపించవు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనకు అది వచ్చిన తర్వాత మనకు అది సూటబుల్ అవుతుందా లేదా మళ్ళీ చూసుకొని మళ్ళీ రిటర్న్ చేయడం, అదంతా ప్రాసెస్ కంటే మీకు వీలైతే హైదరాబాద్లో ఉంటే దగ్గరున్న వాళ్ళు అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్ళండి. మీకు ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. కలెక్షన్ అంతా వచ్చేసి టస్లా మోడల్లోనే మనకి నాన్ స్టిక్ కోటింగ్ లాగా వచ్చిందనమాట. అది కోటింగ్ అని కూడా కాదండి, నాన్ స్టిక్ ఉండేలాగా ఒక మెటీరియల్తో చేస్తారు. అదేంటో నాకు కూడా ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. సో ఇవన్నీ విత్ లిడ్ వచ్చాయన్నమాట. సో అన్ని సైజెస్ ఉన్నాయండి ఇందులో కూడా. ఆల్మోస్ట్ 16 సెంటీమీటర్ సైజ్ నుంచి ఉన్నాయండి. ఇది చూసారు కదా, 2590 రూపీస్లో ఉంది. ఇది ఏంటంటే నాన్ స్టిక్ కోటింగ్ రాకుండా నార్మల్ టస్లా అనమాట. సో టస్లాస్లో కూడా 2 టైప్స్ ఉంటాయండి. నార్మల్ ట్రైప్లై ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి మనకి నాన్ స్టిక్ పర్పస్ యూజ్ అయ్యేలా కూడా ఉంటుందన్నమాట. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఐడియా వచ్చే ఉంటుందండి, ట్రైప్లై కుక్వేర్స్లో నార్మల్ ట్రైప్లై ఉంటాయి, నాన్ స్టిక్ వచ్చేలాగా కూడా ట్రైప్లై కుక్వేర్స్ ఉంటాయన్నమాట. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి టోప్ అండి. టోప్ అంటే ఏం లేదు, సాస్ పాట్స్కి జనరల్గా హ్యాండిల్స్ ఉంటాయి కదా, సో ఆ హ్యాండిల్స్ ఉండవన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి టోప్లో మోడల్స్. అండ్ దీనికి కూడా విత్ లిడ్ వచ్చాయండి, ప్రతి ఒక్కటి విత్ లిడ్ వచ్చిందనమాట. ఇందులో కూడా మనకి ఆల్మోస్ట్ 16 సెంటీమీటర్స్ నుండి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ 24 సెంటీమీటర్ సైజ్ వచ్చేసి 2000 చేంజ్ ఉందండి, 2990 అలా ఉందన్నమాట. అండ్ ఈ ఫ్రై ప్యాన్స్లలో కూడా మనకి నాన్ స్టిక్తో వచ్చాయండి, చూడొచ్చు. 5399.
సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నార్మల్ ట్రైప్లే కంటే నాన్ స్టిక్ పర్పస్ యూజ్ అయ్యే ట్రైప్లే కుక్వేర్ అనేది కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి. అదొక్కటి మీరు చూసుకోవాలి. అండ్ వాటికి గ్లాస్ లిడ్స్ వస్తాయి, చాలా బాగుంటుందన్నమాట క్వాలిటీ. సో దాన్ని బట్టి వాళ్ళు ప్రైస్ అనేది డిసైడ్ చేసి పెట్టారనమాట. బర్గ్నర్ బ్రాండ్లో అవైలబుల్ ఉన్న ట్రైప్లే కుక్వేర్ సెట్స్ అన్నీ మీకు చూపిస్తున్నానండి ఈ వీడియోలో. సో మనకి బర్గ్నర్ బ్రాండ్లో వచ్చేసి సాస్ పాట్స్ ఉంటాయి, సాస్ ప్యాన్స్ ఉంటాయి. సాస్ ప్యాన్స్ కూడా విత్ లిడ్ ఉంటాయి, వితౌట్ లిడ్ ఉంటాయి. అండ్ క్యాజరోల్స్ ఉంటాయన్నమాట. నాన్ స్టిక్వి ఉంటాయి, నార్మల్ ట్రైప్లైవి ఉంటాయి, టస్లా ఉంటాయి. టస్లా మోడల్స్ కూడా విత్ లిడ్ వితౌట్ లిడ్ ఉంటాయి. అండ్ టస్లా మోడల్లోనే మనకి అంటే ఓవెల్ షేప్లో కాకుండా ఫ్లాట్ బాటమ్డ్ వచ్చినవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత ప్రెషర్ కుక్కర్స్, ట్రైప్లైలో ప్రెషర్ కుక్కర్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. అవి కూడా ఇన్నర్ లిడ్ ఉంటాయి, నార్మల్గా అవుట్ సైడ్ నుండి పెట్టే లిడ్స్ ఉంటాయి. అండ్ టోప్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఫ్రై ప్యాన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మీకు బర్గ్నర్ బ్రాండ్లో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ మోడల్స్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి. సో మీరు ట్రైప్లైలో కనుక కుక్వేర్ సెలెక్షన్ కోసం చూస్తున్నట్లయితే మీరు అన్ని బ్రాండ్స్తో పాటు ఒకసారి బర్గ్నర్ కూడా చూడండి. ఫైనల్గా మీకు నచ్చిన బ్రాండ్లోనే తీసుకోండి. బట్ కలెక్షన్ అయితే ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటుంది కలెక్షన్. అండ్ మనకు సైజెస్ వచ్చేసి ఆల్మోస్ట్ 14 సెంటీమీటర్స్ అండి. సాస్ ప్యాన్ వచ్చేసి వితౌట్ లిడ్ది 14 సెంటీమీటర్స్ నుండి స్టార్ట్ అవుతుందన్నమాట. చిన్న సైజు, ఒక 2 మెంబర్స్కి టీ కాఫీస్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సో సైజెస్ వచ్చేసి ఆల్మోస్ట్ 14 సెంటీమీటర్స్ స్టార్టింగ్ సైజ్ అయితే అప్ టు మనకి 38 సెంటీమీటర్స్ వరకు కూడా ఉన్నాయి, ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి. బట్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేవైతే ఇంట్లో 32 సెంటీమీటర్స్ వరకు మోర్ దాన్ ఎనఫ్ అండి. 5 to 6 మెంబర్స్ ఉన్నా కూడా సరిపోతాయి అన్నమాట. సో మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ ఇంట్లో ఎంత మెంబర్స్ ఉన్నారు, మీరు ఎలాంటి వంటలు చేస్తారు అనే దాని మీద డిసైడ్ అయ్యి మీ కుక్వేర్ అనేది సెలెక్షన్ చేసుకోండి. సో నా బెస్ట్ అడ్వైజ్ అయితే వచ్చేసి అందరూ అల్యూమినియం కుక్వేర్ అంతా తీసేసి ట్రైప్లే కుక్వేర్ తీసుకోవడానికి ట్రై చేయండి. నెమ్మదిగా అయినా సరే ఒక 1 by 1 అలా అప్పుడప్పుడు తీసుకుంటూ ఒక కలెక్షన్ అనేది చేసుకోండి. కంప్లీట్గా అల్యూమినియం కుక్వేర్ అనేది తీసి పక్కన పెట్టేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.